కొనిచ్చిండు వాళ్ళ అబ్బాయికి ఏం కొనిచ్చిండ్రా కళ్ళద్దాలు ఎవరు కొనిచ్చిండ్రు వాళ్ళ అమ్మ కొనిచ్చింది. మరి వాళ్ళ చెల్లికి ఏం కొనిచ్చింది వాళ్ళ అమ్మ? పీచ్ మిఠాయి కొనిచ్చింది. అయితే పీచ్ మిఠాయి కొనిచ్చినాక నీళ్ళని టోపీ పెట్టుకున్నాడు. ఎవరు పెట్టుకున్నారు? నీళ్ళని టోపీ పెట్టుకుంటే వాళ్ళకి ఏమొచ్చింది? ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది గాలి. అవునా? ఆ గాలిలో ఏం కొట్టుకుపోయింది? ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళి ఆడ చిక్కుకున్న తర్వాత చిచ్చు ఏం చేసిండు పాప? బాగా ఏడ్చిండు. నా టోపీ పోయింది. ఏడ్చిన తర్వాత రాత్రి పూట చందమామ వచ్చి అట్లా కనబడింది. ఎవరికి? చందమామ నా టోపీ పెట్టుకున్నాడు. ఎట్లా అన్నాడు అని సంతోషపడ్డాడు. తర్వాత చింటూకు ఏం టోపీ కొనిచ్చిండ్రు? ఎరుపు రంగు టోపీ కొనిచ్చింది. అయితే ఎరుపు రంగు టోపీ ఎవరు పెట్టుకున్నారు? చింటూ పెట్టుకున్నాడు. చింటూ పెట్టుకుంటే సంతోషపడ్డాడు. చింటూ టోపీ పెట్టుకొని చందమామ టోపీ పెట్టుకుంటే బాగా ఆనందం పొందింది. సంతోషపడి అబ్బ బాగున్నారు. తెల్లవారు ఏం జరిగింది? ఎవరు వచ్చారు? సూర్యుడికి కూడా టోపీ పెడితే ఎలా ఉంటాడో అని ఆలోచిస్తాడు. మీరు సహాయం చేస్తారా చింటూకు? మరి చేస్తారా? ఎలా పెట్టుకుంటాడు టోపీ మరి సూర్య భగవానుడు? చెప్పండి. ఇది కూడా చెట్టు మీద పడితే అప్పుడు సూర్య భగవాను కూడా పెట్టినట్టు కనబడుతుంది కదా. ఆలోచించండి ఒకసారి మీరు. సరే, ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్తాను. ఈ కథలో ఎవరెవరున్నారు? ఎవరెవరున్నారు? చింటూ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి ఉన్నారు. చంద్రుడు, సూర్యుడు. ఇంకా చింటూకి ఎన్ని టోపీలు కొనిచ్చిన వాళ్ళ నాన్న? ఏమేమి రంగుల టోపీలు? ఏమేమి టోపీలు? మరి వాళ్ళ చెల్లికి ఏం కొనిచ్చిండ్రు? వెరీ గుడ్. ఇంకా ఏం కొనిచ్చిండ్రు? మరి చందమామ టోపీ ఎలా పెట్టుకుంది? చెట్టు మీద ఉండేసరికి చందమామ ఆడికి వచ్చేసరికి మరి పైన ఇంకేమున్నాయి? ఆకాశంలో రాత్రి పూట ఏమొస్తాయి? చందమామ ఏమొస్తాయి? కిట్టు ఏమొస్తాయి? చందమామ నక్షత్రాలు. మరి పగులు ఏమొస్తుంది? పొద్దున్నే మనం పొద్దున్నే లేసేటప్పుడు ఏమేమో చప్పుడు వినబడుతుంది? ఏమంటాయి? మనం ఇంకా ఏమంటాయి? ఇంకా పక్షులు ఏమంటాయి? అప్పుడు మనం ఏం